ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. షేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోషును కనెను. ఎనోషును కనిన తర్వాత షేతు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేతు బ్రతికిన దినములన్నీ 912 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఎనోషు 90 సంవత్సరములు బ్రతికి కేనానును కనెను. కేనానును కనిన తర్వాత ఎనోషు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎనోషు దినములన్నీ 905 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. కేనాను 70 ఏండ్లు బ్రతికి మహలాలేలును కనెను. మహలాలేలును కనిన తర్వాత కేనాను 840 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. కేనాను దినములన్నీ 910 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. మహలాలేలు 65 ఏండ్లు బ్రతికి ఎరేదును కనెను. ఎరేదును కనిన తర్వాత మహలాలేలు 830 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మహలాలేలు దినములన్నీ 895 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఏరేదు 162 ఏండ్లు బ్రతికి హనోకును కనెను. హనోకును కనిన తర్వాత ఏరేదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏరేదు దినములన్నీ 962 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషేలను కనెను. హనోకు మెతుషేలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయెను. మెతుషేల 180 ఏండ్లు బ్రతికి లేమేకును కనెను. మెతుషేల లేమేకును కనిన తర్వాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతుషేల దినములన్నీ 969 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. లేమేకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందున వలన కలిగిన మన చేతుల కష్టం విషయములో మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. లేమెకు నోవాహును కనిన తర్వాత 195 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లేమెకు దినములన్నీ 777 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. నోవాహు 500 ఏండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను.